జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులు నన్ను ఆశీర్వదించిన ఆ అనుభవాలు మనము మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు అలాగే మనం ప్రతి గురువారము శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి సంపూర్ణ చరితామృతము ఒక్కొక్క అధ్యాయం పారాయణం చేసుకొని దాంట్లో శ్రీ గురుదత్త ప్రభులు మనకిచ్చిన జ్ఞానాన్ని వారిచ్చిన విషయాన్ని మనం తెలుసుకొని మనము మాట్లాడుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కానీ కదండి. అందులో భాగంగా ఈరోజు మనము కంటిన్యూగా 10 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి అండి. ఈరోజు 11వ అధ్యాయము శ్రీ పాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం పారాయణం చేసుకుందామండి గురువారం రోజు. అంతకన్నా ముందు మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి కొంత మాట్లాడుకొని మనం దానిని పారాయణం చేద్దామండి. జై గురుదేవ దత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. శ్రీ గురుదత్త ప్రభులు నిరాకార తత్వం జ్యోతి స్వరూపం మాత్రమే. ముక్కోటి దేవతల స్వరూపము శ్రీ గురుదత్త ప్రభులే. మనము ఏ ఇష్టదేవాన్ని మొక్కినా ఏ దైవాన్ని మొక్కినా శ్రీ గురుదత్త ప్రభులకే చేరుతుంది. అయితే ఇంకొక విషయం అండి, ఈ వేరే విషయాలు ఏమున్నా మీరు అర్థం చేసుకోండి. అవన్నీ మనం ఎవరిని మొక్కినా, ఎవరిని ఇష్టపడ్డా, ఎవరిని ప్రేమించినా అన్నీ ఆయనకే చెందుతాయండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, నిరాకార తత్వము, జ్యోతి స్వరూపం మాత్రమే. కాబట్టి మనము ఈ విషయాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తూ, లేదు నేను చెప్పిన విషయాలే మీరు అర్థం చేసుకొని స్వీకరించిన దత్తాత్మ దత్తప్రభు దయ అండి. ఆయన చెప్పించిన విషయం నేను చెప్తున్నా, అంతే, నా సొంత ఏం లేదండి. అయితే దీంట్లో మీరు ఇది నిజమా కాదా అని తెలుసుకోవచ్చండి. ఇంకోటి, మనము వేదాల్లో కానీ ఉపనిషత్తులు ఉంటాయి. కఠోపనిషత్తు, మండకోపనిషత్తు, శివోపనిషత్తు కానీ ఈశానోపనిషత్తు అన్నీ ఉంటాయండి. ఆ ఉపనిషత్తుల సారం కూడా తెలుసుకోకుండా అందులో కూడా మీకు అదే తెలుస్తుంది. యోగ వశిష్టం, దత్తపురాణం, శ్రీ గురుచరితామృతం, శ్రీపాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం, దేవి భాగవతం, ఇంకా మీరు ఎలాంటి భగవద్గీత, ఇంత పెద్ద గ్రంథాలు మీరు ఎక్కడ చూసినా పరబ్రహ్మతత్వము, నిరాకార తత్వమే అక్కడికి వెళ్ళిపోతుంది. అది విషయము మీరు శోధించకూడదు. తెలుసుకొని వింటే, తెలుసుకొని ఆచరిస్తే అది బాగా స్ట్రాంగ్ ఉంటుందండి. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాని కొరకు తెలుసుకోండి. మనం తెలుసుకోవడం చాలా ముఖ్యము అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా యాజ్ ఎ మహేష్గా. ఎందుకంటే తెలుసుకున్న వారికే విషయాలు మనము వింటూ ఉంటే స్వీకరణ అవుతూ ఉంటుంది. తెలుసుకోక నమ్మకం అనేది కాదండి. నమ్మకం మనం తెలుసుకున్న విషయాన్ని నమ్మాలని రూల్ ఏం లేదు. ఇంకా తెలుసుకోండి. తెలుసుకొని మీకు నిరూపణ అయిన తర్వాత దానిని స్వీకరించాలి. నమ్మడం అనేది తర్వాత. నమ్మకము స్వీకరణలోకి ఇవన్నీ వస్తాయి. స్వీకరించి ఆచరణలోకి పెట్టాలి. అప్పుడు కదా మనం నడిచేది సరైన దారి అని మనకు అర్థమవుతుంది. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. మనము ఎందుకంటే వీడియోస్ లెంతీ అవుతున్నా పర్లేదు, నాకైతే చేయాలని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం. ఎంతవరకు ఆయన చేయాలని అంటే చెప్పిస్తారో అంతవరకు చెప్తూనే ఉంటా అండి, వీడియోలు చేస్తూనే ఉంటా. ఈరోజు మాత్రం శ్రీ పాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం పారాయణం చేద్దామండి. 11వ అధ్యాయం. జై గురుదేవ దత్త. ఇది శ్రీ పాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం అండి. జై గురుదేవ దత్త. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. దత్త దిగంబర దత్త దిగంబర జై గురు దత్త దత్త దిగంబర. అయితే ఇంకొక విషయం అండి, మీకు స్పెషల్ నాకు ఈ మధ్యలో తెలిసిన విషయము నేను చెప్తా వినండి. శ్రీపాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము లిఖించబడిన సమయం ఎప్పుడంటే శ్రీపాదశ్రీ వల్లభ ప్రభులో ఉన్నప్పుడు జరిగింది. శంకర భట్టు గారు అనే బ్రాహ్మణోత్తముడు రచించిండు శ్రీపాదశ్రీ వల్లభ స్వామి ఆశీర్వాదంతో, వారు ఇచ్చిన ఆజ్ఞతో. అయితే అప్పుడు ఇచ్చిన శ్రీపాదశ్రీ వల్లభ ప్రభులు శ్రీ గురుదత్త ప్రభుల అవతారం కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారము కదా. అయితే ఆ తండ్రి వారి మాతామహుల అంటే మేనమా వంశస్థుల 33వ తరంలో ఈ గ్రంథం
అప్పుడు సంస్కృతం నుండే తెలుగు ప్రతి 33 తరంలో ఉన్న వారి వంశం 33 తరంలో బయటికి రావాలని వారి ఆజ్ఞ. అదేంటి అనేది మనకు తెలియదండి. పరబ్రహ్మ గురించి మనకు తెలుసుకోవడం మటుకే కానీ అది ఎందుకు చేశారు అనేది మనము క్వశ్చన్ కానీ అలాంటి ఆలోచనలుగా రానివద్దండి. వారు ఇలా చెప్తే అలా వింటూ వెళ్తూ ఉండాలి. ఇట్లా వెళ్తుంది వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు మనం వెళ్తూనే ఉండాలి, అంతే. జయ గురుదేవదత్త. అంతేగాని వేరే రకంగా అంటే మన ఆలోచించడం కూడా ఆలోచించద్దు. అదే మన సమర్పణ భావం అంటే అదే. అయితే అప్పుడు వచ్చేది 33 తరం. వారు శ్రీ గోవింద దీక్షితులు గారు, వారు ద్వారా మేనమామ వంశస్థుల 33 తరం వారు ఈ ప్రతిని బయటికి తీసుకురావడం జరిగింది. అదే గోవింద దీక్షితులు గారు వారిచ్చిన ఇది ఈ బుక్ కొరకు అథెంటికేషన్ లెటర్ అండి. చూడండి, ఇందులో గోవింద దీక్షితులు గారి సంతకం కూడా ఉంటుందండి. వారు లేరు, కానీ ఇప్పుడు జరిగే కొత్త విషయం ఏంటంటే నేను మీకు అది చెప్పబోయి ఇవన్నీ చెప్తున్నా అంటే అర్థం కావాలని. అదేంటంటే గోవింద దీక్షితులు గారి ఇప్పుడు గ్రంథాలలో ఉన్న విషయాలు కొందరు వేరే రకంగా మాట్లాడుతూ ఉంటే ఎవరు ఊరుకోరండి. ఆయన పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మ ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒకరు నాలాంటి వారు నీలాంటి వారు ఎవరో మాట్లాడడం కాదండి. సరే, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, పరబ్రహ్మ ఆశీర్వాదం ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, దత్తార్పణం కొంత బాధ కలిగినా కానీ ఎంతో కొంత మాట్లాడతారు. ఓకే, ఇది ఎంత మాట్లాడినా కొంత మేరకే. కానీ ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే వారి వంశస్థులే పారాయణం చేస్తుండ్రు, వారే చెప్తారు. ఎవరు? గోవింద దీక్షితులు గారి అంటే శ్రీపాద శ్రీ వల్లభ ప్రభుల మేనమో వంశస్థులే ఇప్పుడు పారాయణం చేస్తుండ్రండి వారు. నేను ఆ లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో పెడతా, మీరు చూడండి. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభుల మేనమో వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు. వారు శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం పారాయణం చేస్తూ వారు అన్ని విషయాలు చెప్పేందుకు రెడీ ఉన్నారండి. ఎవరో మాట్లాడేవారు దత్తార్పణం, నేను తక్కువ చేసి ఎక్కువ చేసి అవన్నీ ఏముండేయండి. పరబ్రహ్మ పరమాత్మ ఇష్టదేవాన్ని ఎవరంటే ఎవరు ఊకోరు. అలా జరుగుతుంది, మీరు తెలుసుకోండి. వారి వంశస్థులే ఇప్పుడు పారాయణం చేస్తూ అన్ని విషయాలు చెప్పేందుకు రెడీ ఉన్నారు. ఎవరు ఉన్నవారు తెలుసుకోవాలంటే వెళ్ళొచ్చు. ఎక్కడ చేస్తారు అనేది కూడా క్లియర్గా ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా వారు క్రియేట్ చేయడం జరిగింది. మీరు చూడండి. మీరు అంతా ఎవరైనా బాగా ఇంకా తెలుసుకోవాలనుకున్నవారు తెలుసుకోవచ్చు. దత్తార్పణం. జై గురుదత్త. మనము మన ఈరోజు గురువారం రోజు మనం రెగ్యులర్ చేసే పారాయణలోకి వెళ్దామండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. తండ్రి, ఎలాంటి తప్పులు జరగకుండా చూడండి తండ్రి. దత్తప్రభు కరుణించు తండ్రి. అధ్యాయం 11. సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి బిల్వమంగళుల వృత్తాంతము. దత్తారాధన వలన సకల దేవతారాధన ఫలము. శ్రీపాదుల జన్మము అత్యద్భుత జ్యోతిర్మయము. దత్తార్పణం. వినండి. శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు ఈ విధంగా సెలవిచ్చెను. శ్రీ దత్తప్రభు సర్వదేవతా స్వరూపులు. దత్తారాధనం చేసిన సకల దేవతారాధన చేసిన ఫలితములు లభించును. సర్వ దేవతలలోనూ అంతర్లీనంగా శ్రీ దత్తులే ఉన్నారు. శ్రీ సుమతి మాత అనసూయ తత్వం నందలి పరమశివుని శని ప్రదోష సమయంన ఆరాధించేది వారు. అందువలన శ్రీ దత్తప్రభులోని శివతత్వం అనసూయ తత్వం నందు ప్రతిబింబించి అనసూయ మాతతో సమానమైన స్థితి నందున్న సుమతి మాత యొక్క గర్భం నందు శ్రీపాద శ్రీవల్లభ రూపమును అవతరించినది. ఇది ఒకానొక అద్భుత యోగ ప్రక్రియ. వారు మాతా పితృ సంయోగం వలన కాక యోగనిష్ఠులైన అప్పరాజు శర్మ సుమతి మాతల నేత్రముల నుండి యోగ జ్యోతులు ప్రభవించి అవి సంయోగం చెంది సుమతి మాత గర్భం నందు నిలిచి నవ మాసం నిండిన తదుపరి కేవలం జ్యోతి స్వరూపంగా మాత్రమే వెలువడినది. శ్రీపాదులు ప్రస్తుతం జ్యోతి స్వరూపులు. వారు 3వ సంవత్సరం నుండి కొన్ని వింత శక్తులను ప్రకటించసాగిరి. శ్రీపాదుల వారికి ఒక సోదరి జనించినది. ఆమెకు శ్రీ విద్యాధరి అని నామకరణం చేసిరి. శ్రీ విద్యాధరి జననమందిన రోజున బాపనారులు దూరబంధు మల్లాది రామకృష్ణరావు అను పండితులు మల్లాది రామకృష్ణ అవధానులు అను పండితులు బాపనారుల ఇంటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడను కుమారుడొకడు ఉండెను. గండికోట వారింట మహాలక్ష్మి జనించెను. ఆమె మల్లాది వారి కూడలైన బాగుండునని బంధువుల ముక్తకంఠంతో వారికి
చంద్రశేఖరుని కుమారుడు ఒక రెండెను. గండికోట వారింట మహాలక్ష్మి జన్మించెను. ఆమె మల్లాది వారి కోడలైన బాగుండని బంధువుల ముక్త కంఠంతో పలికిరి. శ్రీపాదుల వారు తన సోదరి శ్రీ విద్యాధరిని చంద్రశేఖరునికి ఇచ్చి వివాహం చేసిన బాగుండునర్రి. శ్రీపాదుల వారు సిద్ధ సంకల్పులు, వజ్ర సంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలం నందు శ్రీ విద్యాధరికి చంద్రశేఖర అవధానంలోను రంగరంగ వైభవంగా పీఠికాపురమున వివాహమాయను. శ్రీ విద్యాధరి తర్వాత రాధయ్యను ఆమె జన్మించెను. ఆమెను విజయవాటిక నివాసులైన విశ్వనాథ మురళీకృష్ణ అవధానులు వారికిచ్చి వివాహం చేసిరి. రాధ తర్వాత సురేఖ అను ఆమె జన్మించెను. నాయన శంకరభట్టు శ్రీపాదుల లీలలు అనూహ్యములు. ఆ లీలలను స్మరించు వారికి పాపము లభించును. గోదావరి మండలందు తాటంకపురము తణుకు అను గ్రామం కలదు. అనేక వాజపేయములను, పౌండరికములను, మహాయాగములను ఆచరించిన పరమ పవిత్రమైన వంశం ఒకటి కలదు. వారే వాజపేయాజుల వారు. పీఠికాపురం నందలి మల్లాది వారికిని వాజపేయాజుల వారికిని సన్నిహిత సంబంధములు కలవు. అయితే వాజపేయుల వారు ఇంద్ర బాహ్యం ఇదం క్షాత్రమను సిద్ధాంతమును విశ్వాసం కలవారు. వారు వశిష్ఠ శక్తి పరశార సత్రయ ఋషి ప్రవరాన్విత పరశారస గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు. మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటక దేశమున ఋగ్వేదం పఠించు బాలకులకు సరి అయిన బోధకులు కరువైరి. ఆ సందర్భంన తాటంకపురమున్న వాజపేయాజుల మాయనాచార్యుల వారిని వారు ఆహ్వానింప కర్ణాటక దేశమునందు ఉయాసాలకు వారు వలస వెడలిరి. అంతటి నుండి వారికి ఉయసాల బ్రాహ్మణులని పిలువసాగిరి. వారు బ్రాహ్మణ వృత్తిని క్షాత్ర వృత్తిని సమంగా స్వీకరించిరి. సనాతన ధర్మమును సంరక్షించు నిమిత్తము వారు ఎన్నియో పడరాని పాటలు పడిరి. మాయనాచార్యులకు ఇద్దరు కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండో వారు సాయనాచార్యులు. వీరిరువురు ఉద్దండ పండితులే. సాయనాచార్యులు వారు వేదములను భాష్యము వ్రాసిరి. మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహమునకై తీవ్ర తపమాచరించిరి. మహాలక్ష్మి ప్రసన్నం కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షము కావాలనరి. అంతటా శ్రీదేవి, నాయన ఇది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యం కాదు అనెను. వారు వెంటనే, అమ్మా నేను సన్యాసించుచున్నాను, నాకు ఇప్పుడు రెండవ జన్మే కదా అనిరి. శ్రీదేవి అనుగ్రహించను. వారు లోహంను ముట్టుకున్న అది బంగారముగా మారుచుండేటిది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. వారికి మూడవ తరంగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించినది వారే. శ్రీపాదులు భవిష్యత్తులో నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి శ్రీకృష్ణ సరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా నుందురు. వారికి భోగములందు కాంక్ష నశింపలేదు కనుక తదుపరి శతాబ్దంలో సాయనాచార్యుల వంశంలో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభులకు మహామంత్రి అయి రాజర్షిగా వేణుల కొనియాడబడదరు. ఇది అంతయును భవిష్యవాణి. ఇది శ్రీపాదుల వారే స్వయంగా నిర్ణయించిన విధి విధానము. వారు సత్య సంకల్పులు కనుక విధిగా ఈ భవిష్యవాణి జరిగి తీరును. ధ్రువుడే యేసు ప్రభువు. అనేక దేవతారాధనలు చేయనప్పుడు ఆయా దేవతలతో దత్తప్రభువు చైతన్యము ప్రతిబింబించి నూతన చైతన్యంగా మార్పు నొంది సాధకుల అభిష్టమును నెరవేర్చును. దత్తప్రభుని ఆశ్రయించిన ఏ దేవతాంశం వలన ఎంత మేరకు ఏ పని నిర్వర్తించబడవలనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పవలే కాపాడును. ధ్రువుడు కఠోర తపమాచరించెను. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యం పంచి ఇచ్చిరి. ఆ ధ్రువుడు కలియుగంలో క్రీస్తు ప్రభుగా అవతరించినప్పుడు భగవంతుని అపారమైన పితృవాత్సల్యము అనంత కారుణ్యమును పొందవలసినదిగా తన అనునయులకు బోధించెను. భగవంతుని యొక్క అనంతమైన క్షమాగుణమును అపారమైన ప్రేమతత్వమును భూమి మీదికి ప్రసరింప చేయుటకే శ్రీక్రీస్తు ప్రభు ఆగమనము. శ్రీ దత్త ప్రభువు సగుణ తత్వమునకు నిర్గుణ తత్వమునకు అతీతమును ఆధారము అయిన పరమతత్వము, అదియే చర్మతత్వము, అదియే ఆదితత్వము, అదే ఆద్యాంతరహిత తత్వము.
దత్తతత్వము కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకునవలనే కానీ అది ఈ విధంగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించిన కేవలం నిష్ఫలము. ఒక పని జరుగుట గాని జరగకుండా ఇండుట గాని వేరొక విధంగా జరుగుట గాని సర్వ సామర్థ్యమే శ్రీపాద అవతార రహస్యము. శ్రీపాద ప్రభు తత్వము తాను స్వయంగా దత్తాత్రేయుడునని వచించిన శ్రీపాదులు తమ ఇంట నుండేడి కాలాగ్నిశమన దత్తుని ఆరాధించువారు. ఒక పర్యాయం బాపనారిలో ఈ విషయము మనుమడి శ్రీపాదుల వారినే ప్రశ్నించను. నాయనా శ్రీపాద, నీవు దత్తుడవా లేక దత్తోపాసకుడవా? అంతటా వారిట్లనరి, నేను దత్తుడనని చెప్పున్నప్పుడు నేను దత్తుడనే అగుచున్నాను. నేను దత్త ఉపాసకుడనని చెప్పునప్పుడు దత్త ఉపాసకుడను అగుచున్నాను. నేను శ్రీవల్లభుడనని చెప్పునప్పుడు శ్రీవల్లభుడనే అగుచున్నాను. నేను ఏది సంకల్పించినా అది జరుగును. నేను ఏది అనుకొనినా అదే అగుచున్నాను. ఇదే నా తత్వమనిరి. తాతగారికి ఇదంతయు అయోమయంగా నుండెను. అంతటా శ్రీపాదులు ఇట్టానరి, తాత, నీవు నేను ఒకటే. రాబో జన్మంలో ముమ్మూర్తులా నిన్ను పోలిన శరీరంతో మాత్రమే అవతరింపనున్నాను. నీలో సన్యాసాశ్రమము స్వీకరించవలనని కోరిక ప్రబలంగానున్నది. నీవు ఈ జన్మలో గాని వచ్చే జన్మలో గాని సన్యాసిగా ఉండుట నా సంకల్పన లేదు. ముమ్మూర్తులా నీ రూపంలో అవతరించి నీ కర్మబంధమును వాసన విశేషములను ధ్వంసం చేయదలిచినాను. అవి గోముగా తాతగారి భ్రూమధ్యం తాకిరి. అది కుటస్థ చైతన్యమునకు ఆవాసము. వారు కొద్ది క్షణముల పాటు హిమాలయంలో నిశ్చల తపో సమాధులున్న బాబాజిని చూచిరి. వారు కొంతసేపటికి ప్రయాగ మహాక్షేత్రంలోని త్రివేణి సంగంలో స్నానం చేయుటను గాంచిరి. తదుపరి శ్రీవల్లభ రూపమును గాంచిరి. ఆ స్వరూపము కుక్కుడేశ్వరాలయము నందలి స్వయంభు దత్తునిలో అంతర్లీనమాయను. దానిలో నుండి అవధూత స్వరూపం విడలను. తన కుమార్తెయకు అఖండ లక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణి ఆ అవధూతకు భిక్ష ఇచ్చుటను గాంచెను. ఆ అవధూత స్వరూపమే శ్రీవల్లభ రూపమును పొంది సుమతి మహారాణి ఒడిలో పసిబిడ్డగా ఆ సన్యాసి తన్నవంక చూచి పలికెను, ఓహో, నేను ఎవరా అని విచిక్షితతో ఉన్నట్లున్నావు. నన్ను నరసింహ సరస్వతి అందురు. ఇది గాంధర్వపురము. ఈ మాటలు పలికిన కొద్ది క్షణంలోనే తన అంగవస్త్రమును నదిలో వేచి దాని మీద కూర్చొని శ్రీశైలం చేరెను. అచడ కదిలి వనమునందలి మహాపురుషులు మహాయోగులు వారికి సాష్టాంగ ప్రణామం చేసిరి. వారందరూ మహాప్రభువు నీ రాక కోసం అనేక వందల సంవత్సరం నుండి తపమాచరించుచున్నాము, మమ్ముల ధనుల చేయవలసినదని ప్రార్థించిరి. అనేక సంవత్సరంలో అచట తపమాచరించిన మీదట కేవలం కోపిన దారియే వృద్ధ రూపమును పొందినట్లు కనిపించను. అత్యంత తీక్షణ దృక్కులను బాపనారులేడ ప్రసరింపచేయుచు ఈ నా స్వరూపము స్వామి సమర్థుడని అందరూ అని వచించెను. కొంతసేపటికి శరీర త్యాగం చేసి తన ప్రాణశక్తిని ఒకానొక వటవృక్షం నందున తన దివ్యాత్మను శ్రీశైలం నందలి మల్లికార్జున శివలింగం నందున విలీనం గావించినట్లు గాంచెను. మహాపవిత్రమును అత్యంత శక్తివంతమైన ఆ శివలింగం నుండి మేఘ గంభీర స్వరంతో, బాపనార్యా, నీవు ధన్యుడవు. అగ్రహ్యమును అవంగ్మనాస గోచారమును అనంతమును కేవల జ్ఞాన స్వరూపమును అనధ్యాంతమును అయిన నన్ను నీవు నీ యొక్క క్రియాయోగ శక్తి వలన సూర్యమండలం నుండి శక్తిపాతమునర్చి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి. 18,000 మంది దివ్య పురుషులు ఈ జ్యోతిర్లింగం నందు విలీనుడై ఉన్న నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగ దర్శనము చేయి వారికి సదా ఆ దివ్య పురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి నందు దోహదపడెదరు. త్రిమూర్తి స్వరూపుడైన నేను శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపంలోనున్న నిన్ను అనుగ్రహించుచున్నాను అను మాటలు వినిపించెను. నాయనా శంకరభట్టు, శ్రీ గురుని లీలలు అనూహ్యములు. కొంత వడికి బాపనారులు ప్రకృస్తులైరి. తమకు ఎదురుగా అమాయకమైన ముఖంతో చిరునవ్వులు చిందించుచూ ఉన్న 3 సంవత్సరాల ప్రాయంలో ఉన్న శ్రీపాదుల వారిని చూచిరి. ఈ వింత అనుభవం వారికి దివ్య మధురంగా నుండెను. శ్రీపాదుల వారిని తమ గుండెలు కత్తుకొనిరి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో నుండిరి.
ఆ తన్మయ అవస్థ నుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమం పూనుకొనిన వారు అగ్నిహోత్రము చేయు కార్యం వింత గొలుపునదిగా ఉండును. జమ్మికర్రను రావికర్రను ఉపయోగించి సాధారణంగా అగ్నిని పుట్టించెదరు. కాని బాపనారులు మాత్రం సమిధలను అగ్నికుండమునందుంచి వేదమంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అప్పలాజు శర్మ గారు కూడా ఇదే విధంగా చేయుదురు. వారి వంశమునందు అగ్ని పూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్నికుండమునందు దిగి ఆహుతులను ప్రేల్చుదురు. ఇది సాధారణంగా విశేష పర్వములందు చేయువారు. ఈ విధమైన అగ్ని పూజ యందు వారి శరీరంలో గాని వస్త్రం గాని అగ్ని వలన ఏ విధమైన ఇబ్బందులు కలగదు. ఇది ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యము. శ్రీపాదుల ఘటనా సామర్థ్యులు బాపనారులు అగ్నిహోత్రము సల్పు కార్యమున ఆనాడు ఎన్ని మార్లు వేదమంత్రము ఉచ్చరించుచున్నను అగ్ని సృష్టి జరగలేదు. శ్రీపాదుల వారు తమ తాతగారి దురావస్థను చూచి లీలగా నవ్వుకొని చుండిరి. తాతగారికి ముచ్చముటలు పోయిచుండెను. అంతటా శ్రీపాదుల వారు అగ్నికుండము వైపు చూచి, ఓయి అగ్నిదేవా, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను, తాతగారి దైవ కార్యమునకు ఆటంకము కలిగింపకుమో అని. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగెను. శ్రీపాదుల వారు తాతగారి కలశం నందలి నీటిని గైకొని అగ్నికుండంలో పోసిరి. అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలింపసాగెను. తాతగారు ఈ వింతను చూసి మరింత ఆశ్చర్యపోయిరి. శ్రీపాదులు వారిట్లాంటి, తాత, ఈ అవతారమునకు నీవును వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును కారకులు. అందువలన నీవు గాని మా నాయన గారు గాని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు నుండి గాని నరసింహవారి నుండి గాని ధన సహాయం గాని ధనేతర సహాయం గాని స్వీకరించిన అది దానం క్రింద లెక్కకు రాదు. ఆ రకంగా సహాయమును స్వీకరించకపోవుట దైవద్రోహం కూడా కాగలదు. అటువంటి సహాయము పరమేశ్వర అనుగ్రహముగా భావింపవలను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతి మహారాణి మల్లాది వారికి కాదు, పైండ వారికి వత్సవాయి వారికి కూడా ఆడపడుచుగా భావించవలను. ఇది నా శాసనం అనిరి. శ్రీపాదులు ఈ మాటలు పలుకు సమయమున అప్పలాజు శర్మయును సుమతి మహారాణి ఏవును అచ్చటనే ఉండిరి. వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును యదృచ్ఛికంగా అచ్చటనే ఉండిరి. శ్రీపాదుల వారి ఇట్లనిరి, నా సంకల్పం వల్లనే బాపనారుల వంటి మహాతపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేదు. మా నాయన అగ్నికుండం నందు దిగిన అగ్నిహోత్రుడు తన ప్రభావం చూపించి తీరును. నా సంకల్పం నందు మార్పు జరిగినా వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపేదగా మారిపోవును. పుట్ల కొలి భూములున్న నరసింహవర్మ నిలువ నీడలేని వాడగును. మీరందరూ నా సంకల్పం అనుసరించి ఆయా స్థితుల్లో ఉన్నారు. నేను బిచ్చమెత్తుకొను వాణిని మహారాజుగా చేయగలను. మహారాజును బిచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వాడు ఏది కోరినా ఇవ్వగలను. అయితే ఇచ్చటకు ముందు అంతటి ఉన్నత శక్తిని వీడు నిలుపుకొనగలడా? తన శక్తి సామర్థ్యం లోకోపకారం కొరకు ఉపయోగించునా లేదా అను వాటిని పరీక్షించును. నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనారులు కృతాయుగంలో లాబాద మహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అని శిష్యుడొకడు ఉండేటివాడు. మంగళ మహర్షి దర్భాలు కోయిచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము శ్రమించెను. ఆ రక్తము గడ్డకట్టి సుగంధ భరితమైన విభూతిగా మారెను. ఆహా, నేను ఎంతటి గొప్ప సిద్ధిని పొందితిని అని మనసులో వానికి గర్వం కలిగెను. అంతటా పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరి నుండి మంచు పిల్లలు విరిగి పడుచున్నట్లు చెప్పలేనంతటి విభూతి వర్షించెను. పరమశివుడు ఇట్లనియే త్రేతాయుగంలో భరద్వాజుడు పీఠికాపురంలో సావిత్రి కాటక చయనం చేయును. ఆ మహాచయనమునందు పేర్కొన్న విభూతిలోని లవశేషమును నీకు చూపించి తిని. అంతటా మంగళ మహర్షి గర్వం తొలగిపోయెను. శ్రోతలందరూ అవక్కై శ్రీపాదుల వారు చెప్పున్నది వినిచుండ్రి. శ్రీపాదులు ఇట్లన్రి, ఈ పీఠికాపుర అగ్రహారంలో అడుగుపెట్టుట ఎన్నో జన్మ పుణ్యఫలము. నా ఈ అవతారణ సమయంలో మీరు నాతో నూట చెప్పాలనంతటి విశేషమును పొందితిరి. నా శక్తి అనుభవంలోనికి రావాలన్నా మొదట నీవు తీవ్ర సాధకుడు కావాలను. అప్పుడు మాత్రమే నా శక్తి, కరుణ, వాత్సల్యం, రక్షణ, పాప విమోచనం నీకు అనుభవంలోనికి వచ్చును. నా జన్మభూమి అయిన ఈ బాపనార్ల ఇంట నా పాదుకలు ప్రదర్శించబడును. నాకు పీఠికాపురం ఉదయవేళలో అమ్మ సుమతి నాకు
గోరుముద్దలు చేసి అన్నం తినిపించును. రాత్రి సమయమున అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురమునందు ఉన్నట్లే గాంధర్వపురమున నరసింహ సరస్వతి రూపమున ఉండును. మధ్యాహ్న సమయమునందు ఖచ్చితంగా గాంధర్వపురం భిక్ష చేసేదను. అంతర్నేత్ర దృష్టి గలవారులకు ఇవి స్పష్టంగా గోచరించును. శ్రీధరుని కాలమందే నా జన్మభూమి అందే నా పాదుక ప్రతిష్ఠ శ్రీపాదుల భవిష్యద్వాణి. శ్రీపాదులు ఈ దివ్య వదనముల ఆలకించిన వారందరికీ సంభ్రమాచరణతో కూడిన ఒకనొక ఆనందము అనుభవింపసాగాను. వారి కన్నుల వెంట సత్తతధారగా కన్నీరు వర్షించుచుండెను. శ్రీపాదులు తన తండ్రి చెంత చేరి వారి కన్నీటి బాష్పమును తుడిచి ఇట్లన్రి: సమయం వచ్చినప్పుడు నేను నా అన్నలిద్దరినీ అంగవైకల్యం నుండి ముక్తులను చేసేదను. వారు మహాపండితులయ్యేదరు. ధర్మకర్మ బ్రహ్మ మార్గమున ప్రవర్తిల్లెదరు. ఈ నరసింహవర్మ భవిష్యత్తులో ఛత్రపతి శివాజీ అను పేర చక్రవర్తి కాగలడు. ఇతడు సనాతన ధర్మం రక్షించడంలో బద్ధకంకనుడు. అతనికి గురుస్థానంలో నా అన్న సమర్థ రామదాస్ అనేటి పేర సమర్థ సద్గురుడగును. సమర్థరాముడే తిరిగి శివానుగ్రహంన గజానన మహారాజాను పేర అవధూతే ప్రసిద్ధిగాంచును. మరి ఒక అన్న శ్రీధర నామంతో విఖ్యాతుడగును. శ్రీధరుని కాలమునందే నా జన్మభూమినందు శ్రీపాదుకలు ప్రతిష్ఠించబడును. ఆ మహాపురుషులు మహాయోగులు అన్ని వేదముల వారు అన్ని దేశముల వారు చీమల పుట్టవలే లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారును వచ్చెదరు. వారు దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నరసింహ సరస్వతి దత్త దిగంబర ఎనుచు తన్మయత్వంతో నృత్యం చేసేదరు. నేను కాలపురుషులకు అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణంలో నెరవేరును. నా పేరిట మహా సంస్థానం ఒకటి ఏర్పడును. నా ప్రభావం అతిశయించిన కొలది ఈ పీఠికాపుర క్షేత్రంలో గోస్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశం లేకుండును. నేను నా వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పీఠికాపురంలో పడవేసేదను. ఎంతటి ధనవంతుడు అయినను ఎంతటి యోగి అయినను నా సంకల్పం లేక పీఠికాపురంలోని నా సంస్థానము రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్వం గ్రహించి ఆనందించుడి. ఈ తరుణము మరి రాదు. మానవుడు అవగాహనలోని సమస్త దేవతా శక్తులు నా స్వరూపమునందున్నవి. మోక్ష మార్గం నాకు దక్షిణ ఎవడైనా సమర్పించినా నేను దానిని నూరంతయు చేసి తరుణ మాసన్నమైనప్పుడు దానికి అనుగ్రహించుదును. ధర్మమునకు విరుద్ధం కాకుండా ధనార్జన చేయవలను. ధర్మమునకు విరుద్ధం కాకుండా కోరికలను అనుభవించవచ్చును. సత్కర్మలను ఆచరించుట వలన మోహం నశించును. మోహం క్షేమైన పిమ్మట మోక్షం లభించును. నాయన శంకర భట్టు వింటివా శ్రీపాదుల వారి అమృత వచనములు. ఆ దివ్యోపదేశము తదుపరి మర్నాడు నరసింహవర్మ శ్రీపాదుల వారికి తమ గుర్రపు బండిలో తమ భూములను చూపించి తీసుకొని పోయిరి. వారికి పుట్ల కొలది భూములు గలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండును. కాని బీరపాదులు మాత్రం పుష్పించుట అరుదుగా నుండెను. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవుట జరుగుచుండెను. ఒకవేళ పిందెలు పెద్దవైన కాయలైన ఎడల అవి వంటకు పనికిరానంతటి చేదుగా నుండెను. ఆ విషయము శ్రీపాదుల వారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను. శ్రీపాదుల వారు ప్రసన్న వదనులై ఇట్లన్రి: మా ఇంటిలోని వారికందరికీ బీరకాయ పప్పు అను వంటకము ప్రీతి మెండు. మా ఇంటిలోని వారికి ఇష్టం కనుక నాకు కూడా ఇష్టమే. అయితే పూర్వకాలంలో ఒకానొక దత్తోపాసకుడు ఈ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడైన నా పాద స్పర్శ కోసము తపన పడుచున్నది. తన తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో ఈ విధంగా వ్యక్తీకరించుచున్నది. తప్పక ఈ నేల తల్లి కోరికను తీర్చేదను. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత ఈ భూమాత తత్వంలో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను ఈ తల్లి మనకు అందించును. తాత, నీవు నిర్భయంగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపుము. ఇంటి వారితో పాటు నేను కూడా ఆ బీరకాయ వంటకము భుజించదను అని పలికెను. నాయన శంకర భట్టు చిత్ర విచిత్రములు. ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతంగా కాయచుండెను. అవి మంచి రుచిగా కలిగి ఉండెను. శ్రీపాదుల వారు నరసింహవరంతో పాటు గుర్రపు బండి నుండి దిగి ఆ భూమిలో కొద్ది ముహూర్తం సమయము విహారించిరి. ఇంతలో కొంతమంది చెంచు యువతి యువకులు ఆ ప్రాంతంలో వచ్చిరి. వచ్చిన వారందరూ శ్రీపాదుల వారికి ప్రణామమిల్లి శ్రీపాదుల వారి దివ్య
వదనార విందము పరివేష్టించి దివ్యకాంతి వలయం నేర్పడెను. శ్రీపాదులు ఇట్లనరి, తాత ఈ చెంచులు అందరూ నరసింహావతారం సంబంధించిన వారు. వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబట్టుగా భావించి ఆరాధించువారు. నేను నరసింహస్వామికి భక్తుడు, నీవు నరసింహస్వామికి భక్తుడు కదా, నీవు వీరిని ఆశ్రయించిన నరసింహదేవుని దర్శన భాగ్యం పొందవచ్చును. శ్రీపాదుల వారు ఇట్లు పలుకుట వలన తమకు ఆట పట్టించిన కొరకని నరసింహవర్మ తలిచిరి. వారిట్లు పలికి, ఓ చెంచులారా, మీ నరసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదైనా తెలుపగలరా? దానికి బదులుగా వారిట్లాండ్రి, అదేమంతా గొప్ప భాగ్యము. సింహంతల మనుష్య శరీరం గలవాడు తిక్కరేగి ఈ అడవులోనే తిరుగుచున్నాడు. మా సోదరి చెంచులక్ష్మి పై మరలు కొన్నాడు. మా చిన్నది కూడా వారిని ఇష్టపడినది. వారికి మేము వివాహం కూడా చేసి ఉన్నాము. మీరు కావాలన్నా చెంచులక్ష్మిని నరసింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము. ఆ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువకులు వడివడిగా పరిగెత్తుకొని పోయిరి. నరసింహవర్మ దీనిని అంతటినీ వింతగా చూచుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువకుడు వచ్చుచుండుట గమనించిరి. అదృష్టవశంగా నేను కూడా ఆ దారి వెంబడి పోచుంటిని. శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మనిరి. నేను వారి దరిచేరి ఇట్టు పలికిని, సుబ్బయ్య శ్రేష్ఠి, దూరం నుండి ఆ వచ్చుచున్నవారు ఎవరనుకుంటివి? ఆ వచ్చువారు బిల్వమంగళుడును చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగు చేయము, మనము చితుకుల మంట వేయుదుము, అప్పుడు జరుగు తమాషా చూడవచ్చును. నరసింహవర్మకును నాకును ముచ్చెమటలు పోయిచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును చింతామణియే, సందేహం లేదు. వారిరువురును గురువాయూర్ క్షేత్రమునందలి శ్రీకృష్ణ దేవుని దర్శనం చేసుకున్న తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనేడి మహాయోగిని దర్శించిరి. ఆమె అప్రయత్నంగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె ఆశీ ప్రభావమున వీరిలో భక్తి వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రమందలి నృసింహుని దర్శించుకుని పీఠికాపురము శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చుచుండ్రి. శతవృద్ధులైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వాదన ప్రభావమున వారికి శ్రీపాదుల వారి దర్శనం ఇచ్చడనే లభించినది. ఇది ఆశ్చర్యకర విషయము. వారిరువురు మంగళగిరిలో ఇట్లు ప్రార్థించి, మహాయోగిని కురురమ్మ దీవెన ఫలించి దత్త భిన్న స్వరూపులైన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగు నెడల నృసింహదేవుడైన నీ దర్శనము భౌతికంగా పొందకూరుచున్నాము. చితాకుల మంట ప్రజ్వరచుండగా బిల్వమంగళుడు చింతామణియు తమ శరీరములను దహన సంస్కారము జరుగునంత బాధను అనుభవించిరి. కొంతవడికి వారి శరీరం నుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి మంటలో పడి రోధించుచు ఆహుతైపోయినవి. నల్లటి ఆకారములు ఆహుతి అయిన తరువాత వారిద్దరు స్పృహలోకి వచ్చిరి. ఇంతలో చెంచులు తమ తోబుట్టువు చెంచులక్ష్మితో అచ్చటకు వచ్చిరి. నృసింహదేవుని రెక్కలు విరిచి కట్టి చెంచులు నృసింహదేవుని శ్రీపాదుల ముందుంచిరి. ఇటువంటి చిత్ర విచిత్రములు ఏ యుగంలోనూ జరగలేదు. శ్రీపాదుల వారి అవతార కార్యములలో లీలలు, చమత్కారములు, కోకోలలు, అనూహ్యములు శ్రీపాదుల వారిట్లు ప్రశ్నించిరి. పూర్వయుగములందలి నృసింహుడు నీవేనా? ఆ చెంచులక్ష్మి నీ భార్య అయినా? హిరణ్యకశపుని వధించి ప్రహ్లాదుని రక్షించిన నీవేనా? దానికి నృసింహదేవుడు అవునని ముమ్మారు పలికాను. చెంచులక్ష్మి నృసింహదేవుడు జ్యోతి స్వరూపంలో శ్రీపాదుల వారి శరీరంలోను ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమై బిల్వమంగళుడును మహాభక్తుడై బిల్వమంగళ మహర్షిగా రూపొందాను. చింతామణి మహాయోగినిగా మారిపోయినది. చిత్ర విచిత్రమైన ఈ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూముల యందు ఒక గ్రామము వెలునని దాన్ని చిత్రవాడ అని వ్యవహరించదరని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. వారు సత్య సంకల్పులు, సిద్ధ సంకల్పులు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 11వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ పూర్ణబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ దత్త. మనము శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ చరితామృతము ప్రశాంతంగా
పారాయణం ఈరోజు గురువారం రోజు పారాయణం చేసుకునే భాగ్యాన్ని శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు దత్తప్రభులు కలిగించినందుకు, వారికి మనకు ఆశీర్వదించినందుకు వారి కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలండి. జయ గురుదత్త. అయితే మనకు ఈ విషయంలో భాగంగా శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, అంటే దత్తప్రభు యొక్క కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారం కాబట్టి శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయినప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు కూడా పూర్ణ పరబ్రహ్మే కదండి. ఇది విషయం. అయితే ఇందులో ఇంతకుముందు మనము వింటూ ఉన్నాము, ఎక్కడ జరిగింది కాంట్రవర్సీ వీడియో వచ్చింది, దాని గురించిన డిస్కషన్ ఈ అధ్యాయం గురించి ఉంది. జయ గురుదేవత. అయితే అట్లా కాదండి, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, ముక్కోడి దేవతల స్వరూపము. ఆ ముక్కోడి దేవతలందరూ కూడా కాంతి పుంజాలే, వారు స్వశరీరంగా ఉండరు. అది ఎవరో యోగులు దర్శించి మనకు చెప్పి, మనకు ఫోటో రూపంగా విగ్రహ రూపంగా మన సాకార పూజల భాగంగా మన సాకార పూజ చేసుకుంటూ నిరాకారం వెళ్ళాలని వారి యొక్క ఆలోచనతో వారు దర్శించిన విషయాలు మనకు ఒక పద్ధతి ప్రకారంగా వారు సమకూర్చడం జరిగింది. ఋషులు సప్త ఋషులు అనొచ్చు, ఇంకెంత ఎందరో మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు ఉన్నారు. వారందరూ చేసిన ప్రయత్నం మనలా మనం పర్ఫెక్ట్గా మనము ఈ మన జన్మరాశం తెలుసుకొని బాగుపడి బయటికి వెళ్ళి పరమాత్మ లీనం కావాలని వారు చేసిన ప్రయత్నంలో భాగం అవన్నీ సాకార పూజ. అయితే శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, ఆయన ఇదే సృష్టి, ఆయనే సృష్టించాడు నిన్ను నన్ను అందరిని ఆయనే సృష్టించాడు. అయితే ఆ సృష్టి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది, ఎందుకు చేసిండు అనేది వాటి కారణాల్లో తర్వాత విషయాలు మనం వేరే టాపిక్లో మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు మాత్రం ఓన్లీ కర్మల సృష్టి ఎలా జరిగింది, పాపకర్మలు దూరం ఎందుకు చేసుకోవాలనేది ఐదో పార్ట్లో కూడా మనం పోస్ట్ చేసుకోవడం జరిగింది, దాన్ని వీక్షించండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ఇప్పుడు చెప్పబోయే టాపిక్కి వద్దాము. అయితే ఎవరో చెప్పిన విషయం ఏంటంటే, నృసింహేశ్వర స్వామిని చేతులు కట్టేసి తీసుకొచ్చారు అంటే అది అలా కాదండి, అది యోగం, అది యోగ సంపూర్ణ అవతారం శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు. యోగంలో యోగి ఎలా దర్శిస్తాడు, ఎలా యోగంలో కనిపిస్తాయి అవన్నీ వారి ఇష్టం ఉంటుందండి. ఆ యోగి చూసే పద్ధతి బట్టి ఉంటుంది. బంధించిండ్రు, ఆయన ఎప్పుడో జరిగిన అవతారం నువ్వేనా అని అడిగిర్రు అంటే అక్కడ భక్తుల యొక్క విశేషము, భక్తుల యొక్క ఆలోచన ఏంటిది, వారు ఎలా ఆలోచిస్తారో దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది ముందట. ఇప్పుడు నేను ఏదైతే అడుగుతున్నానో నాకు అలాగే దర్శనమిస్తానే, తండ్రి నాకు ఇది కావాలి, నాకు లక్ష్మీమాత లాగానే దర్శనం అంటే అలాగే దర్శనమిస్తాడు. ఆయన ఇష్టమే కదండి. పరబ్రహ్మ మనం ఏది అనుకుంటామో ఆయనకు తెలుసు కదా. పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడు, ఏం జరుగుతుంది, ఆయన చేసే ఆలోచన ఏంటి, అన్ని వాటికి అదొక టాపిక్ ఉందండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం ముందు వచ్చే వీడియోలలో. ఈ విషయంలో ఆయన యోగ సంపూర్ణ అవతారం అండి. ఆయన ఏది సంకల్పిస్తే జరుగుతుంది అంతే. అక్కడ జరిగింది, చెంచులు లేరు, నరసింహేశ్వర స్వామి రాలేదు, ఏం రాలేదు. అక్కడ నరసింహవర్మ ఉన్నారు, ఆ విలోమంగళుడు, వాళ్ళే ఉన్నారు అంతే. ఇక్కడ వారున్నారు, వారి చిత్రాడ అనే ప్లేస్కి వెళ్ళినారు. ఆ ప్లేస్లో జరిగిన అద్భుతాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేసే కొరకు జరిగింది. అంతేగాని ఆయన నృసింహ సరస్వతి స్వామిని అవమానించాలని కాదండి. అది ఆయన వేరు కాదు. మళ్ళీ చూసిరా, ఇప్పుడు నరసింహ సరస్వతి స్వామి మహాలక్ష్మీమాత కాంతి రూపంలో ఆయనలో లీనమైపోయారు, చెంచులంతా మాయమైపోయారు. దీన్ని ఏమంటారండి? మరి చెప్పేవారు ఇదెందుకు చెప్పారండి? ఇప్పుడు దాంట్లో ఏదో ఒకసారి లాస్ట్ ఎండింగ్లో ఉన్న విషయం, నీకు అనుకూలంగా ఉన్న విషయం మాట్లాడుకొని వ్యూస్ కొరకంటారా ఇంకేదనుకోరక తప్పుడు మాటలు మాట్లాడకూడదు. దారుణం, చాలా కష్టమవుతుందండి వారికి. నేను చెప్పిన ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. నేను ఇంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పిన, ఇది కలియుగము అంతమైపోయి సత్యయుగం వెళ్ళే సంధికాలం. ఇది సంధికాలంలో ఎంత పుణ్యకార్యాలు చేస్తే అంత పుణ్యం పెరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. ఎవరైతే ఎంత ధ్యానం చేస్తారో, ఎంత దత్తయోగ సాధన చేస్తారో అంత యోగం పెరుగుతుంది. ఎవరైతే చిన్న పాపం చేస్తారో పెద్ద పాపం కూడా అవుతుంది. తార్పణ. నేను ఆ రోజు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడిన ఒక వీడియో వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు నేను ఎందుకు పాజిటివ్గా మాట్లాడినా అంటే, మనం ఒకరిని తక్కువ చేసి ఒక జీవిని బాధ పెట్టడం అనడం మంచిది కాదు. సరే, వాళ్ళు 7,000 మంది చూసిండ్రు, 11,000 మంది చూసిండ్రు, గుర్తులేదు నాకు. చూసిండ్రు, వారు దత్తా అయితే అనుకున్నారు కదా, దత్తబ్రహ్మ తెలుసుకున్నారు కదా అని మంచిగా పాజిటివ్గా మీకు చెప్పిన నేను. కానీ ఆ అధ్యాయం ఇప్పుడు వచ్చింది కదా, దాని గురించి అయితే నేను చెప్పడం శ్రీ గురుదత్తముల ఆశీర్వాదంతో వారు చెప్పిస్తూనే చెప్తున్నా అంతే. అది అంత మాయ అండి, ఆయన ఇష్టం అండి, అది ఏమైనా చేస్తారు ఆయన. ఎందుకు అనేది మనకు తెలియదు. తార్పణం
అక్కడ ఉన్న నరసింహవర్మ గారికి కానీ వారికి కానీ ఎవరికి ఏం చూపెట్టాలనుకున్నాడో మనకేం చెప్పాలనుకున్నాడో అది ఇప్పుడే రాదండి. అది ఎప్పుడో అనుభవంలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. నేను మనస్ఫూర్తిగా శ్రీ గురు దత్తప్రభుల పాదులు పట్టుకుని సమర్పణ భావంతో ఉన్నప్పుడు నాకు అయ్యా తండ్రి నీ ఇష్టం తండ్రి ఏదైనా చూపెట్టు నేను చూస్తా, ఏదైనా నాకు అనుభవం చేయి, ఆ అనుభవం నేను స్వీకరిస్తా అని నేను యాక్సెప్ట్ చేస్తున్న ప్రతిదీ వింటున్నా. అగో నేను గొప్ప దత్తప్రభు దయ వలన చెప్తున్నా, ఆయన చెప్పేసిన మాటలే నేను గొప్ప నటలేనండి. అలా సమర్పణ భావంతో ఉన్నప్పుడే మీకు విషయం అర్థమవుతుంది. అంతేగాని దాంట్లో ఉన్న వేరే రకమైన విషయాల జోలికి మనం వెళ్ళాం. అంటే అలాంటి దాన్ని ఏమంటారంటే వాడకూడదు పరమాత్మ గురించి కాబట్టి కొన్ని వర్డ్స్ వాక్యాలు వాడకూడదని చెప్తలేను. మనకు అర్థం కాని విషయాల గురించి జోలికి అర్థం కాని విషయముల లోకి వెళ్ళద్దు. నార్మల్గా మనకు అర్థమైంది అయ్యా తండ్రి కృతజ్ఞతను చెప్పుకొని సమర్పణ భావంతో గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి అంతే. అంతేగాని అది ఏంటి అనే విషయం పట్టుకొని మనం వెళ్తూ ఉంటే కష్టం అండి. ఇప్పుడు మనకు అందులో వచ్చింది ధ్రువుడు గురించి వచ్చింది, ఏమో వచ్చింది, నీకేం తెలుసండి నాకేం తెలుసండి, ఆయన దత్తప్రభు చెప్పిస్తుండో నేను చెప్పాలనుకున్నాను అంతే. ఓకే, ఇది ఇక్కడ వరకు ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభులా దత్తమాలా మంత్రం ఉంటుంది, దత్తవజ్ర స్తోత్రం ఉంటుంది, దాంట్లో ఉంటుందండి సర్వ యంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వ మంత్ర స్వరూపాయ సర్వ మత స్థాపకాయ అని ఉంటుంది. మరి అది తెలుసా? దాని అర్థం తెలుసా? ఇప్పుడు దత్తమాలా మంత్రం ఉన్నది, నేను ఒకసారి వినండి. దత్తమాలా మంత్రం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణ మాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత పిశాచ వేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయానంద వర్ధానాయ అత్రిపుత్రాయ ఓం భవబంధ విమోచనాయ ఆం అసాధ్య సాధనాయ క్రీం సర్వవిభూతిదాయ క్రోం సాధ్య ఆకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయ వశీకరణాయ సోహం సర్వమాన సంక్షోభనాయ శ్రీం మహాసంపత్ప్రదాయ గ్లోం భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే వషట్ వశీకురు వశీకురు వౌషడ్ ఆకర్షాయ ఆకర్షాయ హూం విద్వేషాయ విద్వేషాయ పట్ ఉచ్చాటాయ ఉచ్చాటాయ టహ టహ స్తంభాయ స్తంభాయ కేం కేం మారాయ మారాయ నమః సంపన్నాయ సంపన్నాయ స్వాహ పోషాయ పోషాయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాన్ని చింది చింది గ్రహ నివారాయ నివారాయ వ్యాధిన్ వినాశాయ వినాశాయ దుఃఖం హర హర దారిద్ర్యం విద్రావాయ విద్రావాయ దేహం పోషాయ పోషాయ చిత్తం తోషాయ తోషాయ సర్వమంత్ర స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వపల్లవ స్వరూపాయ ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. జై గురుదేవ దత్త. ఈ దత్త మహామాల మంత్రంను శ్రీ గురు దత్త ప్రభులు స్వయంగా సంపుటీకరణ చేసి వారి శిష్యులకు ఉపదేశించారండి. అలా అలా వెళ్ళి ఇప్పటి వరకు నా దగ్గర దాకా వచ్చిందండి. నా దగ్గర దాకా శ్రీ గురు దత్త ప్రభులు పంపిస్తేనే వచ్చింది. నేను 20 సంవత్సరాల క్రితమే నా దగ్గరికి వచ్చింది, నేను చేస్తున్నా. అది దత్తప్రభు ఆశీర్వాదంతో వారు చెప్పేయడం జరిగింది. వారిని అడిగినాకనే నేను ఇప్పుడు మళ్ళీ పారాయణం చేసిన దత్తమాలా మంత్రం. అయితే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అలా చూసిన కండి ప్రతి బీజాక్షరాలకు ఆయనే మెయిన్, అంటే మూలం ఆయనే. ప్రతి దానికి సర్వ యంత్ర స్వరూపాయ సర్వ. ఇప్పుడు దత్త పంచ స్తోత్రాలు ఉంటాయి సర్వ మత స్థాపకాయ అని. అది నేను సమయం వచ్చినప్పుడు ఆయన చెప్పించినప్పుడు మళ్ళీ నేను అది కూడా చదివి మీకు నేను అవసరం ఒక వీడియో రూపంగా పెడతా. అయితే ఇట్లా జరిగినప్పుడు ఇప్పుడు మీరెవరు నేనెవరండి మాట్లాడేందుకు? మీది నాది ఏముందండి ఇక్కడ? తారపరం వినండి మంచిగా. మనది ఏం లేదండి ఇక్కడ. కిరాయి అండి మనం వచ్చింది. ఎప్పుడు వెళ్ళకూడదు అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఇది కిరాయి కొంపే, ఇదంతా శరీరం కిరాయికి వచ్చింది. మనం తెలుసుకోండి, అది వారిని మాట్లాడే అధికారం మనకి లేదు. వారిది ఓనర్ అయిన ఇక్కడ భూప్రపంచానికి భూమండలానికి సర్వ సృష్టికి మొత్తం భూమండలం అంటారు, విశ్వం మొత్తం అయినదే. ఇంకా ఉన్నాయని చాలా విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యచకితులు అవుతారు. ఆశ్చర్యం కాదు, అది జ్ఞానమే. అది సమయం వచ్చినప్పుడు శ్రీ గురు దత్తప్రభులు చెప్పించినప్పుడు చెప్తా నేను. అసలు పరమాత్మ ఎక్కడో చెప్తా నేను. ఇది ఎక్కడో చెప్తా నేను. విషయం వచ్చినప్పుడు ఆయన చెప్పియాలి.
మనకు చెప్పేంది రాదండి విషయం, వర్డ్స్ కూడా రావు. అయితే అంత పెద్ద పరమాత్ముడు వచ్చిన భూమిపైకి వచ్చినప్పుడు రా రా అని సావిత్రి కడకం చేయనం చేసి పిలిచినాం మనం అందరం. అంటే ప్రాణులు అంటే అందరం వస్తాం. పిలిచి మరి గుర్తించకుండా వారు చేసే వారు చేసే పనులు మనము వేరే రకంగా అర్థం చేసుకొని వేరే రకంగా మాట్లాడితే ఎలా అండి? హిరణ్య గర్భలోకంలో ఉంటాడండి పరమాత్ముడు. హిరణ్య గర్భలోకం ఎక్కడుంది? ఆ హిరణ్య గర్భలోకంలో శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల పాదుకలు ఉన్నాయి. ఆ పాదుకలకు రెగ్యులర్గా యోగులు పెద్ద పెద్ద పవిత్ర ఆత్మలు వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు, వారికి అభిషేకం చేస్తూ ఉంటారు పాదుకలకు. నిరాకారతత్వం కాబట్టి ఇలాంటి విషయాలు ఆయన స్వయంభు, ఆయన ప్లేసు, ఆయన ఇంటికి, ఆయన సృష్టించిన లోకానికి వచ్చి ఆయన మాట్లాడే విషయాలు, ఆయన చేసే పద్ధతులు, ఆయన చేసే ప్రక్రియలు మనకేం అర్థమవుతాయండి? అంత జ్ఞానం ఉందా అంటే మనకు? ఆ జ్ఞానం సముపార్జన చేయమని నేను మొత్తుకుంటానా. ఎంతలో కొంత కొంత అర్థమవుతుంది. అందరికీ అన్ని ఇవ్వడు. అందరికి ఒకరికి ఒక్కొక్క జ్ఞానం ఇస్తే ఇంకొకరికి జ్ఞానం ఇస్తాడు. వేదాలే 4 రకంగా వచ్చి 4 పారాయణం చేయమని చదువుమని చెప్పి వారికి అప్పచెప్పాడు, అధ్యాయం చేయమని. అలాంటప్పుడు ఈ విషయం పరమాత్మ జ్ఞానం ఇంకెట్లా అర్థమవుతుందండి? అలా వారు చేసేటి ప్రక్రియలు కానీ వారు చేసే పనులు కానీ మనకు తెలియదు. దత్తాత్రేయ తండ్రి అని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అంటే నీ ఎందుకు ఉండాలి, నువ్వు ఇంకో చెప్పాల్సిన అవసరం గురించి కాదండి. నీ గురించి మనం ఉద్ధరించుకునే కొరకే ఇవన్నీ మాట్లాడాలి. ఇవన్నీ మనం సరెండర్ చేసి సమర్పణ భావం పూర్తిగా తండ్రి క్షమించు తండ్రి, నాతో నేను తప్పు జరిగితే నాకు మార్గదర్శనం చేయి తండ్రి అనాలి. అంతే. ఈ పద్ధతి నేర్చుకోవాలి. అలాగని వారిని మనం మాట్లాడడం అనేది దత్తార్పణం తండ్రి, ఇది నేను చెప్పలేకపోతున్నా, మంచి జరగదండి. అలా అది నేను కొద్దిగానే విన్నా, పూర్తిగా కూడా విన్నా వీడియో. ఇది ఈ అధ్యాయం నాకు తెలుసు, నేను ఎప్పుడో చదివినా. అంటే నేను ఎప్పుడు పాలన చేస్తూనే ఉంటా. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం, శ్రీ గురు చరితామృతం చదువుతూనే ఉంటా. వారి ఆశీర్వాదంతో వినే నాకు వచ్చే జ్ఞానం నాకు వచ్చింది. ఎప్పుడైనా మళ్ళీ కొత్తది వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఆ విషయం చెప్పాలి, నాకు తెలిసిన విషయము శ్రీ గురుదత్తం గురించి ఆయన చెప్పిస్తామని చెప్తున్నా. అది ఏంటిది? అది ఒక ప్రక్రియ అండి, యోగ ప్రక్రియ. మీకు తెలియదు, అది ఎవరికి తెలియదు. దానికి నాకు తెలుసు అదేంటిదని యోగ ప్రక్రియ. కానీ దానికి సమయం వచ్చామని చెప్తాను నేను. మనం టాపిక్లు వచ్చినప్పుడు మనం ఈరోజు కర్మల సృష్టి ఎలా జరిగింది, ఇంతకుముందు ఇప్పుడు టాపిక్ ఏం జరుగుతుంది, కర్మల సృష్టి ఎలా జరిగింది, పాప కర్మలు ఎలా దూరం చేసుకోవాలనేది టాపిక్ ఉంది. అది జరుగుతుంది. తర్వాత ధ్యానం గురించి కానీ మిగతా విషయాలు, సృష్టి ఎలా జరిగింది, పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మనకు యోగం అంటే ఏంటిది, ఇవన్నీ ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ఆ టాపిక్లో మనం మాట్లాడుకుందాం. ఏ యోగ ప్రక్రియ ద్వారా ఆయన ఏం చేస్తారు అనేది. అవన్నీ తెలియక మనము మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లా అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు అక్కడ భూదేవత రమ్మన్నది, భూమాత నా పాదాలు తాకాలని చెప్పింది అని శ్రీపాద శ్రీవల్లభ ప్రభు చెప్పాను. ఓకే, తారకం భూమాత ఆయన ఉన్నక్కడ లేదా అండి? భూమాత ఎక్కడైనా ఒకటే కదా. మరి అది ఎవరికి అర్థం కావాలి? ఆయన ఎందుకు వెళ్ళిండు మనకెట్లా తెలుస్తుందండి? చిత్రాడ గ్రామం ఎందుకు ఏర్పడింది మనకి ఎలా తెలుస్తుంది? తెలుసుకునే మార్గం ఉంది. అదే దత్తయోగ సాధన చేయాలి. రెగ్యులర్గా 4 నుంచి 4:50 మధ్యలో ధ్యానం చేసుకునే వారికి ఇలాంటి గ్రంథాలు చదువుతుంటే, సద్గ్రంథాలు చదువుతూ ఉంటే ఆ మీలో ఉన్న మాలిన్యాలు డిలీట్ అయిపోతుంటే, తగ్గిపోతూ ఉంటే మీకు సద్గ్రంథాలు వాళ్ళలో ఉన్న జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది, రిసీవ్ అవుతూ ఉంటుంది. మన లోపలికి వస్తూ ఉంటుంది. అది ఆత్మజ్ఞానం అండి. అది ఆత్మజ్ఞానం కావాలంటే మేము మాలిన్యాలను దూరం చేసుకోవాలి. మనం ఇట్లా పరదా చేసుకున్నటువంటి బుక్ చదువుదాం అంటే పరదా చేసుకున్నాక ఎక్కడ అర్థమవుతుందంటే అవి ఎట్లా రిసీవ్ అయితే చెవులు ఏదో పెట్టుకొని మనం అంటే చెవులు ప్యాక్ చేసుకొని చదువుతా అంటే అవి రిసీవ్ అవుతాయా? అంటే నేను ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నా. మనం ఆ మాలిన్యాలు దూరం చేసుకోవాలంటే దత్తయోగ సాధన ఖచ్చితంగా పొద్దున 4 నుంచి 4:50 మధ్యలో చేసిన వారికి ఇవి అన్నీ వస్తాయండి, అర్థమవుతూ ఉంటాయి. అందుకే మనము వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నామండి. అందులో ఈరోజు కూడా క్రియేట్ చేయడం జరిగింది 9వ గ్రూపు. ఇంకా వేరే ఇంతకుముందు గ్రూపులలో కూడా ఉన్నాయి. ఇప్పుడు 9వ గ్రూప్లో యాడ్ కావాలనుకున్న వారు నేను ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను మన వాట్సాప్ గ్రూపు ఆ నంబర్ నేను పెడతా, దానికి మిస్ కాల్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుని ఆ గ్రూప్లో యాడ్ చేస్తూ పర్సనల్గా మీరు నాతో మాట్లాడినా, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాట్సాప్లో నేను చెప్తా. శ్రీ గురుదత్త ఆశీర్వాదంతో నేను చెప్తా ఆ దత్తయోగ సాధన ఎలా చేసుకోవాలని. చాలామంది గ్రూపులలో చెప్తున్న వాళ్ళకు, గ్రూప్లో ఉన్న వారికి అందులో
ఇప్పుడు 9వ గ్రూప్లో మీకు చెప్తాను నేను. మీరు ఎవరైనా రావాలి యాడ్ కావాలన్న వారికి కూడా నేను కింద మీకు నంబర్ పెడతా ఇట్లా వచ్చేలాగా. ఇట్లా ఆ నంబర్కు మిస్ కాల్ ఇచ్చిన ఒకసారి మిస్ కాల్ ఇవ్వండి. నేను నంబర్ సేవ్ చేసుకుంటే, లేదంటే మీరు మెసేజ్ పెట్టిన ఆ నంబర్కి మీ నంబర్ సేవ్ చేసుకొని నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. నేను అప్పుడు మీకు చెప్తాను అన్ని. మీరు ఒకవేళ ఎవరికైనా డౌట్స్ వచ్చినా, దత్తయోగ సాధనలో చేస్తూ ఉన్నా, ముందుకెళ్ళినా, సద్గ్రంథ పారాయణంలో ఏమన్నా అడ్డంకులు వచ్చినా శ్రీ గురుదత్త ప్రభువుని అడిగి వారి ఆశీర్వాదంతో మీకు చెప్పగలుగుతాను. ఇది ఆయన ఇచ్చిన ప్రేరణతోనే మనం చేస్తున్నాం. అయితే ఆ దత్తయోగ సాధన చేసిన వారికే ఈ గ్రంథాలు అర్థమవుతాయండి. మీకు ధ్రువుడు ఎవరో తెలుసా అండి? ధ్రువుడు ఎంత పెద్దవారో తెలుసా? ధ్రువుడు ఎందుకు ఇంకొక జన్మ తీసుకోవడం తెలుసా? సాయిబాబా గురించి మాట్లాడారు. సాయిబాబా ఎవరో తెలుసా అండి? ఆయనే తెలియదు కదా మరి పూర్తిగా. ఎవరో తెలుసా? ఎవరికి తెలియదు. అవధూతలు, యోగులు 1,25,000 మంది అవధూతలు అంటారా, యోగులు అంటారా, వారిని తీసుకొచ్చి వారిలో శ్రీ గురుదత్త ప్రభుల లీనమైన వారిని తీసుకొని వచ్చి ఈ ప్రతి యుగంలో జ్ఞానము పంచి ఈ లోకాన్ని ఉద్ధరిస్తాడు శ్రీ గురుదత్త ప్రభులు. వారి యొక్క ప్లానింగ్లో జరుగుతూ ఉంటుంది అని ప్రతి గ్రంథంలో ఉంది. మీకు అర్థం కాలేదు అంటే మీరు మాలిన్యము అంటుకొని ఉన్న అర్థం. మీరు దాన్ని స్వీకరించలేదని అర్థం. స్వీకరించే స్థాయిలో మీరు లేరు అని అర్థం. దాని కొరకే ధ్యానం చేసుకోవాలి. ఫస్ట్ మీరు జ్ఞాన సముపార్జన చేసుకుంటేనే మీరు మాలిన్యాలు ధ్యానం చేసుకుంటే మాలిన్యం దూరం అయితేనే జ్ఞాన సముపార్జన అవుతుంది. జ్ఞానం వస్తూ ఉంటే మీరు తెలుసుకుంటా ఉంటే మీ భక్తి పరమాత్ముని పైన మీ యొక్క దృష్టి అంటారా, మీ భక్తి అంటారా, మీ సమర్పణ భావం పెరుగుతుంది. అంతకన్నా వేరే రకంగా ఉండవండి. అన్నదానాలు దానాలు చేసేవారికి కూడా జరుగుతుంది, తక్కువ మొత్తంలో జరుగుతుంది. అన్నదానము చాలా గొప్పది, చెయ్యాలి. అవి కూడా అన్ని సత్కర్మలు మీ ద్రవ్యశుద్ధి అన్ని చేసుకుంటూ వెళ్ళిన వారికి మంచిది. అది చేస్తూ ధ్యానం చేస్తూ సద్గ్రంథాలు చదివే వారికి ఇంకా అర్థమవుతా ఉంటుంది. అప్పుడు సమర్పణ భావం, సరెండర్ ఏంది నాకు అర్థం వచ్చిన మనం ఏంటి అది నెక్స్ట్ ఏంటిది అన్న విషయం తెలియలేదు మనకు. మనం ఎందుకండి మరి ఆలోచించడం? ప్రజెంట్లా ఉండాలి, పాస్ట్ ఏం మర్చిపోవాలి, ఫ్యూచర్ అంటే కూడా తెలియదు మనకు. దాన్ని కూడా దత్తార్పణ ఊరుకోవాలి అంతే. బాగా దాన్ని ఏమంటారంటే అపసవ్య మార్గంలో వెళ్ళే వారికి మనం ఎంత చెప్పినా అర్థం కదండి. కానీ ఒక సత్యం ఏంటంటే, నాకు శ్రీ గురుదత్త ప్రభుల మాటలు చెప్తున్నాను నేను. ఎవరైనా ప్రతి ఒక్కరూ మనము వెళ్ళే దారిలోకి రావాల్సిందే. ఇప్పుడు మనం వెళ్తున్నాం, మీరు నేను విని మనం శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనం ఒక దారిలో వెళ్తున్నాం. పరమాత్మ జ్ఞానం తెలుసుకొని ధ్యానం చేసుకొని సద్గ్రంథ పారాయణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏదో జనంలో ఆయనలో లీనమవుతాం. దత్తార్పణం దత్తప్రభు దైవారం అయితే జరుగుతుంది. ఈ వచ్చేవాళ్ళు ఇప్పుడు చేసే చెడు పనులు చేసేవాళ్ళు, అక్రమార్గంలో సంపదన మీద పడి ఇంకో ఆత్మను బాధించేవారు కొన్ని లక్షల జన్మలు కింద పడిపోతారండి. వారు ఎవరైనా కానివ్వండి కింద పడిపోతారు. వాళ్ళు ఎప్పటికున్నా రావాల్సిందే. మనం చేసిన పని వాళ్ళు కూడా ఎన్నడుకుని చేయాల్సిందే. మళ్ళీ అదేదో మరి ఇప్పుడు చేస్తే అయిపోతుంది కదా. ఇది ఇప్పుడు ఎందుకు చేయాలి? దాని కూడా ఆన్సర్ నేనే చెప్తాను. శ్రీ గురు దత్తప్రభులు వచ్చిన మాటలే చెప్తున్నాను నేను. ఎందుకంటే కలియుగము సత్యయుగము మధ్యలో సంధి కాలంలో మంచి చేస్తే బాగా ఎక్కువ అవుతుంది అని చెప్పినా కదా. పాపం చేసి కూడా బాగా ఎక్కువ అయింది కాబట్టి కిందికి 1,00,000 కోట్ల జన్మలు కింద పడిపోతారు. అదే మంచి చేసేవారు తొందరగా మంచి జన్మలు పురోగమానం అనుకున్న దానికన్నా నార్మల్గా ఇంతకుముందు జన్మలలో ఎలా జరిగింది అంతకన్నా ఒక్కటిసారి జంప్ ఎక్కువ అవుతుంది. అలాంటి విషయాలు ఉన్నవి కాబట్టే నేను నా ద్వారా నాలాంటి వారి ద్వారా శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిస్తారు. మనకు సమాచారం చేరవేస్తాడు. మనం స్వీకరించకపోవడం దత్తార్పణం. మీరు నేను స్వీకరించి ముందుకెళ్ళాలి అంతే. నేను చేస్తున్న నా ప్రయత్నము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఆయన ఇచ్చిన విషయము, ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన చెప్పినప్పుడు నేను చేస్తున్నాను. మీరు కూడా తెలుసుకొని ఇది చెయ్యండి అని నా రిక్వెస్ట్ ఇది. అంటే మీకు పర్మిషన్ వస్తుందా రాదా, మీరు చెప్తారా లేదా, దత్తయ్యకి తెలుసా అండి, నాకు తెలియదు ఆ విషయం. నేను మాత్రం రిక్వెస్ట్ చేయడం నా బాధ్యత. మీరు నా ఆత్మబంధువులు కాబట్టి చేయాల్సి ఉంటుంది. ఇతరులకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. మీరు కూడా చెప్తూ ఉంటే ఏంటంటే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలు ఇప్పుడు చేస్తే చాలా మంచిదండి. నేను చాలా మీకు చెప్పడం జరిగింది. ఇంకా చెప్తా. నేను నాకు ఆయన ఇచ్చిన జ్ఞానం ఎంత ఇస్తాడో అంత చెప్తూనే ఉంటా. నేను దాచిపెట్టే వ్యక్తిని కాదు. నేను ప్రతి ఒక్క
నా ఆత్మబంధువులను నా దత్త బంధువులందరినీ నేను వారి మంచి కోరే వ్యక్తిని. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతోనే నాకు జ్ఞానం వచ్చిందండి. కాబట్టి మీరు చేస్తూ ఉండండి, ధ్యానం చేయండి, ఈ వాట్సాప్ గ్రూప్లో యాడ్ కండి. శ్రీ గురుదత్త గ్రూప్ ఉంటుందండి, దాని డిపి వచ్చి ఓం దత్త అని ఉంటుంది, గ్రూపు నంబర్ 9. ఆ గ్రూప్లో యాడ్ కావాలనుకున్న వారు ఆ మొబైల్ నెంబర్ ఇస్తేనే వాట్సాప్ నెంబర్, దాంట్లో మీరు మెసేజ్ పెట్టినా, మిస్ కాల్ ఇచ్చినా, లేదా మీ డీటెయిల్స్ ఇచ్చినా, మీరు మెసేజ్ పెడితే ఇంకా బెటర్. మెసేజ్ పెడితే అది పేరుతో నేను అందులో సేవ్ చేస్తా. మీరు అందులో మీరు అడిగే విషయాలు, నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఎలా చేయాలి అని కూడా నేను చూపిస్తా. ఇప్పుడు ఒకరోజు ముందు చూపిస్తా, మరుసటి రోజు మార్నింగ్ 4 గంటలకు చేయాలి రెగ్యులర్గా. ఆ లోపు ఎందరైతే ఉంటారో వారికి మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది. చూద్దాం శ్రీ గురుదత్తంలో ఎలా చెప్పిస్తారో ఇంకా. ఎందుకంటే కొన్ని గ్రూపులో జరిగే విషయాలు అన్నీ ఒకేలాగా, అందరికి ఒకేలాగా జ్ఞానము మనము అంటే శ్రీ గురుదత్తం ఇస్తారని నేను అనుకోవడం లేదు. ఎవరికి ఎలా ఇస్తారో, ఏ గ్రూప్లకు ఎవరికి ఎలా చెప్తారో అలా చెప్తారండి. వారికి మెసేజ్ పెడితే వాళ్ళే చేస్తుండ్రు, వాళ్ళు అడిగే ఆలోచనలు, వాళ్ళు జరిగే అనుభవాలు అడుగుతున్నారు. దత్తప్రభుదేవ వల్ల నేను కూడా వారికి చెప్పడం, శ్రీ గురుదత్తప్రభులో చెప్పిస్తాను వాళ్ళని. అలా మనం వెళ్దాం. కనీసం ఒక 5,000 మందిని అనుకుంటాను నేను. ఆయన 5,000 మంది అంటారా, 500 కోట్ల మందిని అంటారా, మాకు తెలియదు. ఆయన ఇష్టం, అది దత్తప్రభు ఇష్టం. అట్లా ఎందుకంటే నేనేదో పర్మనెంట్ కాదు కండి. ఆయన ఇచ్చిందే అయితే పర్మనెంట్ ఉంటుంది, జ్ఞానం పర్మనెంట్ ఉంటుంది. మిగతా ఏం జరుగుతాయన్న విషయం దత్త దగ్గరగా అన్ని దత్త అర్పణం. ఇలా చేసుకుంటూ సమర్పణ భావంతో ముందుకెళ్ళి మనము నేను చెప్పే విషయాలు మూగండి. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా చేరే ప్రయత్నం చేయండి. మీకు ఇష్టమైతే మీరు ముందుకెళ్ళాలనుకుంటే శ్రీ గురుదత్తపురుల ఆశీర్వాదం వచ్చిన వారే చేరుతారండి. నాకు తెలిసిన విషయం, ఇది సత్యమైన విషయం. మనము శ్రీ గురుదత్తపురుల ఆశీర్వాదంతో ఈరోజు ఇంత మంచి విషయాలు మాట్లాడుకొనిచ్చి మరియు 11వ అధ్యాయము పారాయణం చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులకు, శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండపురములను కోటి కృతజ్ఞతలండి. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించేందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ప్రశాంతంగా వీక్షించి మీరు ఆచరణకు పెట్టి మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. జయ గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.